న్యూస్ నేను మీ శోభ. చలో రాజ్ భవన్ పిలుపు మేరకు జరుగుతున్న కార్యక్రమంలో పాల్గొన్న వారిని అరెస్టు చేసిన పోలీసులు. గురువారం దగా డిఎస్సీ వద్దు, మెగా డిఎస్సీ ముద్దు అని ఏపీసీసీ ప్రెసిడెంట్ షర్మిలారెడ్డి చలో రాజ్ భవన్ పిలుపు మేరకు జరుగుతున్న కార్యక్రమంలో ఎక్స్పీసీసీ అధ్యక్షులు రుద్దర్రాజు, ఎక్స్ఎమ్మెల్యే మరియు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ, ఎచ్చర్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కొత్తకోట్ల సింహాద్రి నాయుడు, మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కొత్తకోట్ల లక్ష్మి, యూత్ కాంగ్రెస్ నాయకులు ఆబోదుల జగదీష్ నాయుడు తదితరులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి విజయవాడలో గల నున్నా పోలీస్ స్టేషన్ కు తరలించారు. రోటరీ క్లబ్ 119వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కొర్లాం గ్రామంలో గల దేవాలయాలకు విరాళాలు అందజేసిన దుద్ది శ్రీనివాసరావు. 119వ రోటరీ క్లబ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోంపేట రోటరీ క్లబ్ అధ్యక్షుడు తన సొంత ఖర్చులతో కొర్లాం గ్రామంలో గల షిరిడి సాయి శ్రీ తారకేశ్వర దేవాలయ అభివృద్ధి కోసం ₹1,00,000 విరాళంగా అందజేశారు. రోటరీ క్లబ్ అధ్యక్షుడు దుద్ది శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విశ్రాంత రోటరీ గవర్నర్ పిడిజి కిషోర్ కుమార్ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ఈ మేరకు శుక్రవారం సోంపేట రోటరీ క్లబ్ అధ్యక్షుడు దుద్ది శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 119వ రోటరీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కొర్లాం సచివాలయం పరిధిలో గల తారకేశ్వర ఆలయం పరిధిలో మండప అభివృద్ధి నిమిత్తం ₹40,000 విలువ గల గ్రానైట్ ను, షిరిడి సాయి ఆలయంలో బోరు మోటారు ట్యాంకు ఏర్పాటు చేసేందుకు ₹60,000 అందించేందుకు నిర్ణయం తీసుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న విశ్రాంత రోటరీ గవర్నర్ కిషోర్ కుమార్ శ్రీనివాస్ ని అభినందిస్తూ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం బారువా సచివాలయం పరిధిలో గల బాలాజీ గోశాలకు 10 బస్తాల దాణాని గోశాల నిర్వాహకులకు అందజేశారు. దీనిలో భాగంగా చౌకపేట గ్రామానికి చెందిన సాయి అనే పేద విద్యార్థికి విద్యా వనరులు సమకూర్చేందుకు తాను చదువుకునే వరకు ప్రతి ఏడాది ₹5,000 పుస్తకాలు అందించుటకు రోటరీ క్లబ్ అధ్యక్షుడు దుద్ది శ్రీనివాసరావు ముందుకు వచ్చి బాధ్యతగా నిలిచారు. కార్యక్రమంలో సోంపేట రోటరీ క్లబ్ ప్రతినిధులు, కొర్లాం ఆలయ పూజా కమిటీ సభ్యులు, బాలాజీ గోశాల నిర్వాహకులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని రోటరీ క్లబ్ ప్రతినిధులకు అభినందనలు తెలిపారు. గర్భాం బైరిపురం కొత్త వీధి దేవాలయ ప్రతిష్టా మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఏకపాద సూర్య నమస్కారాలు నిర్వహించారు. విజయ గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సహిత శ్రీ విజయ దుర్గాంబిక దేవాలయ ప్రతిష్ట మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం ప్రత్యేక ఏకపాద సూర్య నమస్కారాలు ప్రజల ఆరోగ్య దృష్ట్యా నిర్వహించడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. అనంతరం 516 మంది మహిళలచే కుంకుమ పూజల కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని అర్చకులు తెలిపారు. అనంతరం క్షీరాదివాసం నిర్వహించడం జరిగిందని, అలాగే విశేష హోమాలు నిర్వహించడం జరిగిందని, ధాన్యాదివాసం, సయ్యాదివాసం కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. శనివారం సుముహూర్త సమయానికి ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, అనంతరం మహాపూర్ణాహుతి కార్యక్రమంలో ఆలయ మహోత్సవాలు ముగించడం జరుగుతుందని తెలిపారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో అంపోలు రాంప్రసాద్ శర్మ, హరీష్ శర్మ, ఋత్వికులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం కవిటి మండల పరిధిలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల్లో పాల్గొన్న ప్రియా సాయిరాజ్ దంపతులు.
పనిచేసే ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులు చేస్తే కఠిన చర్యలు తప్పవు అంటున్న రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు అధ్యక్షులు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ జునైద్ అహ్మద్ మౌలానా సూచనలపై కార్యదర్శి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ మరియు సీనియర్ సివిల్ జడ్జి ఆర్ సన్యాసి నాయుడు న్యాయ సేవా సదన్లో పనిచేసే చోట మహిళలపై వేధింపుల నిరోధక చట్టం 2013 పైన మహిళా సాధికారత పైన మెప్మాలోని రిసోర్స్ పర్సన్ కి మరియు శ్రీకాకుళం హెడ్ క్వార్టర్స్ లోని సచివాలయాల్లోని మహిళా సిబ్బందికి న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్జి మాట్లాడుతూ పనిచేసే ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులు జరిగితే కఠినమైన చర్యలు ఉంటాయని, ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ తరచుగా సమావేశమై ఈ కేసులు విచారిస్తుందని, కావున మహిళలు ఎవరూకీ భయపడకుండా ప్రతి డిపార్ట్మెంట్ లోనూ నెలకొల్పిన ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీకి తమ యొక్క ఫిర్యాదులు అందజేయగలరని తెలిపారు. ఈ చట్టంలో కల్పించబడిన రెడ్రెసల్ సిస్టమ్ ఏంటి అనే దాని గురించి తెలుసుకోవడానికి మనం ముఖ్యంగా ఈరోజు సమావేశమయ్యాము. దాన్నే పోష్ యాక్ట్ అంటారు. ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ అబ్యూస్ ఆఫ్ ఉమెన్. కార్యక్రమంలో మెప్మా పీడీ కిరణ్, శ్రీకాకుళం ఎంపీడీఓ సతీష్, సచివాలయంలోని మహిళా సిబ్బంది, న్యాయవాది గేదెల ఇంద్రప్రసాద్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. పోలాకిలో కనకదుర్గా భవానీ 22వ జాతరా మహోత్సవాల్లో పాల్గొన్న భగ్గు రమణమూర్తి. శ్రీ 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 కనకదుర్గా భవానీ 22వ జాతరా మహోత్సవాల సందర్భంగా పోలాకి గ్రామస్తుల ఆహ్వానం మేరకు మాజీ శాసనసభ్యులు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ భగ్గు రమణమూర్తి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మిరియావల్లి వెంకటప్పలనాయుడు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బైరి భాస్కర్ రావు, లుకలాపు రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రజాపోరు ప్రచార రథాలను జెండా ఊపి ప్రారంభించిన జిల్లా అధ్యక్షులు ఎన్ఆర్. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి ఆదేశాల మేరకు ఎచ్చెర్ల నియోజకవర్గంలో ప్రజాపోరు యాత్ర ప్రచార రథాలను జెండా ఊపి జిల్లా బీజేపీ అధ్యక్షులు నడికుదుటి ఈశ్వరరావు ప్రారంభించారు. 4 మండలాలకు సంబంధించి 5 ప్రచార రథాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్ఆర్ మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో నడుస్తున్న బీజేపీ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేసిందని మరియు భారతదేశ గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఇనుమడింపజేసిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజా విధ్వంసక ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు, ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు ప్రజాపోరు అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని, రాబోయే ఎన్నికల్లో బీజేపీని ఆదరించి కమలం గుర్తుపై ఓటు వేసి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరచాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ రజనీ ఎన్ఆర్, అసెంబ్లీ కో కన్వీనర్ సంపత్రావు నాగేశ్వరరావు, ప్రోగ్రాం జిల్లా కో కన్వీనర్ పివి రత్నం, అసెంబ్లీ ప్రోగ్రాం కన్వీనర్ గుర్లి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. బైరిపురం కొత్త వీధిలో ఘనంగా ప్రారంభమైన దేవాలయ ప్రతిష్టా మహోత్సవాలు. విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలం గర్భాం బైరిపురం కొత్త వీధిలో గల శ్రీ విజయ గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సహిత శ్రీ విజయ దుర్గాంబిక దేవాలయ ప్రతిష్టా మహోత్సవాలు గురువారం నుండి ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ దేవాలయ ప్రతిష్టా మహోత్సవాలు రేగడి మండలం ఖండియాం గ్రామానికి చెందిన శారదాపీఠ వ్యవస్థాపకులు, సహస్రచండీ మహాయజ్వ బిరుదాంకితులు అంపోలు రుద్రకోటేశ్వర శర్మ ఆధ్వర్యంలో గ్రామ పురోహితులు బ్రహ్మశ్రీ అరవిల్లి శ్రీరామ్మూర్తి శర్మ, మురారి శర్మల బ్రహ్మత్వంలో ఆలయ ధర్మకర్తలు వెంకటరమణ మంగా దంపతులు భవానీ భక్తుల పర్యవేక్షణలో 15 మంది ఋత్వికులతో ప్రతిష్టా మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రుద్రకోటేశ్వర శర్మ, రాంప్రసాద్ శర్మ, శ్రీరామ్మూర్తి శర్మ, మురారి శర్మలు స్థానిక విలేకరులతో మాట్లాడుతూ విజయ గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సహిత శ్రీ విజయ దుర్గాంబిక దేవాలయ ప్రతిష్టా మహోత్సవాలను గురువారం నుండి ప్రారంభించడం జరిగిందని, ఈ వేడుకలు శనివారంతో ముగించడం జరుగుతుందని తెలిపారు. గురువారం ఉదయం గణపతి పూజ, పుణ్యావచనం, మండపారాధనలు తదితర ఘట్టాలతో ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగిందని తెలిపారు. అలాగే విజయ గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, విజయ దుర్గాంబిక విగ్రహాలు మేళతాళాలు, కోలాటం నడుమ గ్రామ ప్రదక్షిణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, 1100 మంది మహిళలు కలశాలతో ఈ గ్రామ ప్రదక్షిణ కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిపారు.
గ్రామ ప్రదక్షిణ అనంతరం జలాదివాసం అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. అలాగే శుక్రవారం పంచసూక్త దుర్గా సూక్త వేద పారాయణ, అలాగే క్షీరాదివాసం, సూర్య నమస్కారాలు, మహిళలచే సామూహిక కుంకుమ పూజలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అలాగే శనివారం మహాపూర్ణాహుతి కార్యక్రమంతో ఆలయ మహోత్సవాలు ముగించడం జరుగుతుందని తెలియజేశారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమానంతరం అన్న సమారాధన నిర్వహించారు. కార్యక్రమంలో మకర కుండల బిరుదాంకితులు శ్రీ విద్యోపాసకులు అంపోలు రాంప్రసాద్ శర్మ, 15 మంది ఋత్వికులు, భక్తులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.